వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. గురుబ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. చతుర్థ దత్తావతారులైన శ్రీ సద్గురు మాణిక్య ప్రభు మహారాజుల వారి చరితామృతము ప్రతిరోజు పారాయణ ప్రారంభించే ముందు శ్రీ మాణిక్య మానస పూజా స్తోత్రం పారాయణ చేసిన తరువాత ఆ రోజు పారాయణ ప్రారంభించవలెను. శ్రీ మాణిక్య ప్రభు చరితామృతము 17వ రోజు పారాయణం. బీదర్ యొక్క యవనులు ముస్లిములు ప్రభువు యొక్క అద్భుత లీల చూసి బీదర్ నివాసులకు ప్రభువుపై శ్రద్ధ భక్తి రెట్టింపైంది. శ్రద్ధ ఉన్న ముసల్మాను భక్తులు ఎవరు ప్రభువు అలౌకిక సామర్థ్యాన్ని చవిచూశారో వారు భక్తితో రోజు ఝరణీకి వచ్చేవారు. వాళ్ళందరికీ భక్తి విశ్వాసాలు పెరిగాయి. తక్కువ తరగతికి చెందిన ముస్లిములకు ప్రభు కీర్తి పెరగడం నచ్చలేదు. తమ జాతి వాళ్ళు ప్రభువును ఇంతగా పూజనీయులుగా భావించడం చూసి ఎలాగైనా ప్రభువును అవమానించాలని ఉపాయం ఆలోచించారు. ప్రభువు యొక్క సామర్థ్యం వాళ్లకు తెలుసు, కానీ ఇంతకన్నా ఎక్కువ అద్భుత శక్తిని చూపించగలరేమో పరీక్షించాలని ఏదైనా మహిమను చూపిస్తేనే ప్రభువును సాధువుగా ముస్లిం వాళ్ళు నమ్ముతారని ఆలోచించి అందరూ ప్రభువు దగ్గరికి వచ్చారు. అంతరంగంలో కపటం ఉంచుకొని పైన వినయంతో ఇతర మతాల వాళ్లను ఎలా పావనం చేశారో అలాగే తమ ఇంటికి వచ్చి పూజ స్వీకరించాలని చెప్పారు. ప్రభువుకు వాళ్ళ ఆలోచన తెలుసు, కానీ ఆనందంతో మీరు చెప్పినట్లు మీ ఇంటికి వచ్చి మీ సేవ స్వీకరించటానికి వస్తానని చెప్పారు. ప్రభు ఇలా మాట ఇవ్వగానే అందరూ తమ ఇళ్లకు వెళ్ళి ప్రభు సత్కారానికి తయారీ ప్రారంభించారు. మరుసటి రోజు అనుకున్నట్లుగా తన శిష్యులతో కలిసి ప్రభువుని సన్మానంతో స్వాగతించి తీసుకొని వెళ్ళి ఒక సింహాసనంపై కూర్చోబెట్టారు. అక్కడ ఊరిలో ఉన్న ముస్లింలందరూ పోగయ్యారు. అందరూ ప్రభు మెడలో పూలదండలు వేసి చేతులలో తమకు తోచింది పెడుతూ నమస్కరించి వెళ్తున్నారు. చివరికి పళ్ళాలలో మాంసంతో చేసిన పదార్థాలు కావాలనే రుమాళ్ళు మూసి ప్రభువు ముందు వారు ముందే అనుకున్నట్లుగా అన్నీ తెచ్చి సిద్ధం చేసి ఉంచారు. ప్రభువును తినమని చెబుతూ హిందువులు ముస్లింలు ప్రభువుకి ఒకటే, అందుకని వారి పదార్థాలు కూడా ప్రభువు తినాలని వాళ్ళ కోరిక. ప్రభువు ఈ మాంసం పదార్థాలు తింటే అనాయాసంగా తమ కోరిక తీరుతుంది. ఎలా అంటే తింటే ప్రభు కులం భ్రష్టమై వారి కులంలో కలుస్తారని, తినకపోతే అపరాధ భావనతో వారి కులం వాళ్ళ వద్ద శ్రద్ధ ప్రభువుపై తగ్గిపోతుందని అనుకున్నారు. కానీ అందరూ ముస్లింలలో ఈ భావన లేదు. వాళ్ళలో కొందరికి ఇది ఇష్టం లేదు, కానీ ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోయారు. ప్రభువుకి వాళ్ళ కపటం తెలుసు. అయినా స్మితహాసంతో తన శిష్యుడైన చిమన్యాకు పల్లాలపై మూసిన రుమాళ్ళు తొలగించమని ఆజ్ఞాపించారు. అందరూ శిష్యులు భయపడిపోయారు. వాళ్ళు కపటంతో వ్యవహరిస్తే ఏమి చేస్తారు? చిమన్య భయంతో పళ్ళెంపై నుండి రుమాళ్ళు తీస్తుండగా ఒక అద్భుతం జరిగింది. అది ఏమిటంటే ఆ పళ్ళాలలోని మాంస పదార్థాలు కనిపించలేదు. వాటిలో పువ్వులు, కజ్జరి పళ్ళు మొదలైనవి చూడగానే శిష్యులకు, సజ్జనులైన ముస్లిములకు ఆనందం కలిగింది. ప్రభు అది ప్రసాదంగా అందరికీ పంచమని చెప్పారు. దాంతో కపట ముస్లిములకు గర్వభంగం అయింది. ప్రభువులో దైవ సామర్థ్యం ఉందని వాళ్లకు అర్థమై అందరూ ప్రభువును శరణు వేడుకొన్నారు. ప్రభువు దయతో వారిని క్షమించి భగవంతుని శక్తి పరీక్ష ఇలా చేయరాదని మధురమైన వాక్కులతో ఉపదేశించారు. ప్రభువు యొక్క దైవ సామర్థ్యం, మనసు యొక్క ఉదార స్వభావం చూసి ముస్లింలందరూ ప్రభువుపై పుష్పవృష్టి కురిపించి పీరానే పీర్ దస్తగీర్ అనే బిరుదుతో సత్కరించి ఊరేగించారు. వాళ్ళంతా ప్రభు భక్తులయ్యారు. బీదర్లో ప్రభు గాది ముస్లింలు నివసించే ప్రాంతంలో ఉంది. అందుకు కారణం ప్రభువుకి ముస్లింలపై ఉన్న ప్రేమ కావచ్చు. తరువాత ప్రభు బీదర్లో కొంతకాలం నివసించడం వల్ల ఆ సమయంలో అక్కడ ఆనందం తాండవించింది. రామచంద్రబువ షోలాపూర్కర్ గారు బీదర్లో జరిగిన చమత్కార కథను ఇంకో రకంగా వర్ణించారు. ప్రభువు యొక్క సామర్థ్యం చూసి అందరూ చకితులై ఆ విషయం హైదరాబాద్ ప్రాంతంలో కూడా వ్యాపించి అందరూ ముస్లింలు కూడా శిష్యులై భజన చేస్తుండేవారు.
2 నెలల వరకు ప్రభువు బీదర్లో నివసించారు. రోజు ఒక కొత్త సమారంభం, బ్రాహ్మణ భోజనం, నాట్యం, పాటలు, కథలు, కీర్తనలు, సప్తాహాలు, అనుష్ఠానాలు, భజనలు, ఆరతులు ఇలా ప్రతిరోజు జరిగాయి. లక్షల రూపాయలు ప్రభువుకి అర్పించారు. అలాగే ప్రభువు దాన ధర్మాలు చేస్తూ వాటిని ఖర్చు పెట్టేవారు. రోజు ప్రభువు వద్దకు 1000 మంది కోరికలతో వస్తే వారి మనోవాంఛలను ప్రభువు తీరుస్తూ ఉండేవారు. కొందరు కాశీ నుండి రామేశ్వరం వరకు యాత్ర చేయడానికి డబ్బు కావాలనేవారు. కొందరు పెళ్లి చేయడానికి 500 రూపాయలు కావాలని, కొందరు కష్టాలను తీర్చమని వేడుకొనేవారు. ఇలా అనేక రకాలుగా ప్రభువుకి కష్టం కలిగించేవారు. ఇవే కాక హరిదాసులు, పురాణికులు, వైదికులు, యాజ్ఞికులు, శాస్త్రులు, పండితులు, బ్రాహ్మణులు, పెద్ద పెద్ద లింగాయతులు, జంగములు, ముస్లింలలో పీర్జాదులు, ఫకీరులకు ప్రభువు వద్ద నుండి రోజూ సంభావన లభించేది. ప్రభువుతో పాటు సిపాయిలు, ఏనుగులు, గుర్రాలు, పల్లకి, శాస్త్రులు, వేద పండితులు, విద్వాన్ బ్రాహ్మణులు, అంధులు, వికలాంగులు, బైరాగులు, గోసాయిలు మొదలైన వారు ఉండేవారు. ఈ విధంగా ప్రభువు నివసించే చోటు జనంతో నిండి ఉండేది. ఈ విధంగా ప్రభువు రాజదర్పంతో ఉండేవారు. ఎక్కడ నీటి అనుకూలత ఉంటుందో అక్కడ డేరాలు వేసుకుని ఉండేవారు. అక్కడ బర్ఫీ, పేడ దుకాణాలు వెలిసేవి. ఒక్కోసారి ఒక్కరినే వెంట పెట్టుకుని లంగోటితో అడవులలో తిరిగేవారు. కళ్యాణ్, భాల్కి, చాళకాపూర్, మైలార్ ఈ ప్రదేశాలన్నింటికంటే ప్రభువు బీదర్లో బస చేసిన సమయంలో అలౌకికత్వం వల్ల విశేషమైన కీర్తి కూడా పెరిగింది. ఈ విధంగా 2 నెలలు ఆనందోత్సాహాలతో గడిచిన తరువాత ప్రభువు అక్కడి నుండి బయలుదేరడానికి సిద్ధమయ్యారు. బీదర్లో నవాబుల, దేశ్ముఖుల కోరిక మేరకు గాది స్థాపన చేసి అది నడపడానికి ఒక బ్రహ్మచారిని నియమించారు. వాళ్ళకి సటకాను ప్రసాదం ఇచ్చి అక్కడి నుండి బయలుదేరారు. ప్రభువు బీదర్ నుండి బయలుదేరి దారిలోని ముఖ్యమైన గ్రామాల్లో భక్తుల ఇష్టప్రకారం బస చేస్తూ రాజురి, భాల్కి, మంగళగి దారిలో కళ్యాణికి బయలుదేరారు. తనతో పాటు శిష్యులు సటకాలు ఉంచిన ఎడ్లబండి వెంకమ్మను ముందు పంపించి తను మేనాలో కూర్చుని బయలుదేరారు. పల్లకి బోయీలు ప్రభువుని తీసుకొని వస్తుండగా హుమనాబాద్కు దగ్గరలో 2 నదుల సంగమ ప్రదేశం దగ్గర గడవంతికి వెళ్లే దారి వచ్చింది. ఆ సమయంలో అక్కడ దట్టమైన అడవి ఉండేది. చెట్టుకు సాలీడు గూడుతో నిండిపోయింది. అక్కడ చెట్టు దగ్గర ప్రభు మేనా చిక్కుకుపోయింది. బోయీలకు మేనాను ముందుకు తీసుకువెళ్ళడానికి వీలు కాలేదు. ప్రభువును క్రిందకు దింపి తాము చెట్టుకు ఇరుక్కున్న మేనాను తీయడానికి ప్రయత్నించారు. ప్రభు హుమనాబాద్కు దగ్గరలో మేనా చిక్కుకున్న ప్రదేశంలో క్రిందికి దిగి సర్వేశ్వరుని దేవాలయానికి దగ్గరలో ఉన్న కట్టపై కూర్చున్నారు. ఆ కట్ట దగ్గర 2 బిల్వ వృక్షాలు ఉండేవి. ఆ చెట్ల నీడలో ప్రభు యొక్క మండలి ఆగిపోయింది. ప్రభు ఇక్కడికే ఎందుకు వచ్చారో, ముందు ఏం జరిగిందో ముందు రమణీయంగా వర్ణించడం జరిగింది. ఇది శ్రీ మాణిక్య ప్రభు చరితామృతం 17వ రోజు పారాయణం సంపూర్ణం. మంగళాచరణము. శ్రీ మాణిక్య బిరుదావళి. శ్రీ భక్త కార్యకల్పద్రుమ గురు సార్వభౌమ శ్రీమద్రాజాదిరాజ యోగి మహారాజ త్రిభువనానంద అద్వైత అభేద నిరంజన నిర్గుణ నిరాలంబ పరిపూర్ణ సదోదిత సకలమత స్థాపిత శ్రీ సద్గురు మాణిక్య ప్రభు మహారాజ్ కీ జై.